మనము చదువుతూ వచ్చినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ 2 మాటలు మనకు కనిపిస్తున్నవి. ఒకటి ధన్యులు అని, రెండవది పరలోక రాజ్యము. ఇక్కడ ధన్యులు అంటే ఇంగ్లీష్లో మనం చూస్తే బ్లెస్సెడ్ అని ఉంటుంది, అలాగే ఇంకో దాంట్లో హ్యాపీ అని ఉంటుంది. అంటే దీవింపబడినటువంటి వారు, అలాగనే ఆనందముగా ఉండేటువంటి వారు అని. మనం ప్రతి ఒక్కరము కూడా దీవింపబడాలని ఆశపడతాం, అలాగనే ఆనందముగా ఉండాలని కూడా మనము ఆశపడేటువంటి వారముగా ఉంటాం. రెండవది మనం చూస్తే పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యాన్ని కూడా మనము ప్రతి ఒక్కరము కోరుకునేటువంటి వారముగా ఉంటాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యము ఏమిటంటే, ఎవరు దీవింపబడతారో అలాగనే ఎవరికి పరలోక రాజ్యం అనేది మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే, ఎవరు దీవింపబడినటువంటి వారు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిజముగా దీవింపబడినటువంటి జనాంగము ఎవరన్నా ఉన్నారయ్యా అంటే, వారు ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, దీవింపబడినటువంటి వారు. ఎవరన్నా సంతోషముగా ఉంటారు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు మాత్రమే సంతోషముగా ఉంటారు. ఎందుకు అంటే, వారు పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు ప్రభు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, మనము కూడా ఆత్మ విషయమై దీనులైనటువంటి వారముగా ఉండాలి. అంటే ప్రిమిటి వారు ఆత్మ విషయమై మనము ఏమీ లేనటువంటి వారముగా ఉండాలి. బ్లెస్సెడ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. అంటే బ్లెస్సెడ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మలో ఎవరైతే బీదవారుగా ఉంటారో, అంటే లేనటువంటి వారు, ఇంకా మన విషయంలో చెప్పుకుంటే దరిద్రులైనటువంటి వారుగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రమే పరలోక రాజ్యము. వాస్తవం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనమందరము కూడా పిలువబడుతూ వచ్చింది దేనికంటే, పరలోక రాజ్యము కొరకే మనము పిలువబడినటువంటి వారముగా ఉంటాం. మనం అనుకుంటాం పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అంటే మనము యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించాం, అలాగనే మనం బాప్తీసం తీసుకున్నాం, మనము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇందులో మనం పాలు పొందుతూ ఉన్నాం. ఇంకా చాలు. కొన్ని పర్యాయాలు నేను బోధ చేస్తూ ఉన్నా, లేకపోతే పరిచర్య చేస్తూ ఉన్నా, లేకపోతే నేను సేవకునిగా ఉన్నాను, నేను సేవకురాలుగా ఉన్నాను, ఇంకా నాకు తిరుగులేదు, నాకు పరలోక రాజ్యం అని ప్రిమిటి వాళ్ళు చాలామంది కాదు, 100కి 90% జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి గురుడితనంలోనే ఉన్నారు. కానీ దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడయ్యా అంటే, ఆత్మ విషయమై ఎవరైతే దరిద్రులుగా ఉంటారో, లేనివారుగా ఉంటారో అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి వారు అని ఇక్కడ రాయబడుతున్నది. ఎందుకు? పరలోక రాజ్యం నిమిత్తమై మనము ఆత్మలో దీనులైనటువంటి వారముగా, అంటే ఆత్మలో దరిద్రులముగా ఉండాలి. అసలుకి ఆ పరలోకం యొక్క గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రిమిటి వాళ్ళరా, ఎందుకు మనము ఆ యొక్క ఆత్మ విషయమై దరిద్రులముగా, ఏమి లేని వారముగా ఉండాలో మనకు తెలియజేయబడేటువంటిదిగా ఉంటుంది. రండి, పరలోక రాజ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే, పరలోక రాజ్యములోనికి ప్రిమిటి వాళ్ళరా ఎవరైతే ప్రవేశిస్తారో వారి జీవితంలో మరణం అనేటువంటిది ఉండదు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనా ఇక ఉండదు. అంటే అక్కడ బాధలు ఉండవు, అక్కడ వేదనలు ఏమాత్రమున కూడా ఉండవు. ఈ భూలోకములో మనము జీవిస్తూ ఉన్నాం, మనము ఎరుగుదు మా ఆయుష్ కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అంటే ఈ భూలోకములో మనం ఒకనొక దినాన మనము చనిపోతూ ఉన్నాం.
అంత మాత్రమే కాదు, చనిపోయేంత వరకు కూడా మనం ఈ భూలోకంలో జీవించే జీవితము ఎలాంటిదంటే ఆయాసముతోనూ దుఃఖముతోనూ ప్రిమెంట్ వాళ్ళరా మనము జీవించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే పరలోక రాజ్యము ప్రిమిటి వాళ్ళ మరణము లేనటువంటి రాజ్యము, అలాగనే పరలోక రాజ్యములో దుఃఖము లేనటువంటి రాజ్యము పరలోక రాజ్యము. మూడవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, ఆ రాజ్యము ప్రిమిటెంట్ వారులరా నిశ్చలమైనటువంటిది అంటే అది కదల్చబడదు, ఆ రాజ్యము నాశనము చెందదు. ఇది మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. ఈ భూలోకము ప్రిమిటెంట్ వారులరా నాశనమైపోయేటువంటిదిగా ఉంటుంది. మనం ఇది ఆలోచించాలి. అంటే అనేక పర్యాయాలు మన యొక్క ఆలోచనలన్నీ కూడా, మన యొక్క జీవిత విధానం అంతా కూడా ఈ భూలోక పరమగానే ఉంటుంది. ఈ భూలోక పరమగానే మనము ఆలోచించే వారముగా ఉంటాం. అలాగూ ఆలోచిస్తున్నటువంటి మనకు ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఏమని తెలియపరుస్తున్నాడంటే, నీ జీవితము భూలోక పరముగా ఆలోచిస్తూ భూలోక పరముగా జీవించేదానికై నువ్వు ఉండకూడదు. ఎందుకంటే భూలోకములో మరణం ఉన్నది, భూలోకములో వేదన ఉన్నది. అంత మాత్రమే కాదు, భూలోకము ఒకానొక దినాన ఏమైపోతున్నదంటే నాశనమైపోతూ ఉన్నది. దీన్ని మనం చూస్తే రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము మనం చూసినట్లయితే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తే, 3వ అధ్యాయం 10వ వచనం నుండి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోను. ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనక ఆకాశముల రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చాలు. ఇక చదువుతూ వచ్చినటువంటి భాగములు మనం చూసినట్లయితే ఈ భూలోకము ప్రిమేంటి వాళ్ళ నాశనమైపోతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, పంచభూతములు అంటే భూమితో పాటు ఆకాశము, అలాగనే ప్రిమేంటి వాళ్ళరా నీరు, నిప్పు, సూర్య చంద్రులు కూడా ఏమైపోతున్నారంటే గాలి, ఇవన్నీ కూడా ఏమైపోతున్నావంటే పూర్తిగా నాశనమైపోతూ ఉన్నవి. అవి ఇక ఉండవు. కానీ పరలోక రాజ్యం మనం జ్ఞాపకం చేసుకుంటే అది నాశనం అనేటువంటిది, అంటే అది నశించిపోయేటువంటిది కాదు. ఆ పరలోక రాజ్యము నశించిపోకుండా అలాగనే నిలిచి ఉండేటిదిగా ఉన్నదంటే దాని అర్థం ఏమిటి? ప్రివెంట్ వాళ్ళ అక్కడ మరణం లేదు. అలాగనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ వేదన లేదు అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను, పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపరాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పట్టణం అంతా కూడా ప్రిమెంట్ వల్ల బంగారముతోనూ ముత్యములతోనూ అది అలంకరింపబడినట్లుగా రకరకాల ఆ యొక్క సుగంధములతో అది నిర్మితమైనట్లుగా మనము చూడగలము. ఈ భూలోకములో మనకు చిన్న బంగారపు ముక్కు పొడుకుంటేనే, చిన్న బ్రాస్లెట్ మగవాళ్ళకి లేకపోతే ఆడవాళ్ళకైతే గొలుస్తుంటేనే ప్రిమెంట్ వాళ్ళరా నాకు ఎంత బంగారం ఉన్నదని మనం చెప్పుకునే వారముగా ఉంటాం. కానీ
ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం చూసినట్లయితే వాళ్ళరా దాని యొక్క వీధులు బంగారమైనటువంటివి. ఆ పట్టణము ఉన్నటువంటి పునాదులు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అవి విలువైనటువంటి వజ్రాలతో, వైడూర్యాలతో, ముత్యములతో అవి కట్టబడినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే మనము ఏమి జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలంటే పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించేటువంటి వారముగా ఉండాలి అని, ఆ యొక్క పరలోక రాజ్యములోనికి నేను వెళ్ళాలి అని ప్రతి నిత్యము కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. ప్రతి నిత్యము కూడా ప్రిమెంట్ వాళ్ళరా దాని విషయమై మనము మనస్సు నిలిపేటువంటి వారముగా ఉండాలా. మరొకటి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భూలోకంలో బంగారం ఉన్నది, ఈ భూలోకంలో వజ్రము, వైడూర్యాలు ఉన్నవి, ముత్యములు ఉన్నవి. కానీ ప్రిమెంటి వాళ్ళారా ఈ భూలోకంలో ఏ మానవునికి కూడా సంతోషము అంటే సంపూర్ణమైన సంతోషము, నిత్యము సుఖములు లేనే లేవు. కానీ పరలోక రాజ్యములు మనం చూచినట్లయితే 16వ కీర్తన 11వ చరణం, 16వ కీర్తన 11వ చరణములు మనం చూస్తే 16వ కీర్తన 11, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధి ఇందాక మనం చెప్పుకున్నాం మరణము ఉండదని, అంటే అది నిత్యము జీవమగనేటువంటిది అని. అలాగే ఆయన సన్నిధిలో ప్రిమెంట్ వాళ్ళారా సంపూర్ణ సంతోషములు, నిత్య సుఖములు ఉన్నవి. ఇది మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. అందుకే మనము యెషయా గ్రంథము 57వ అధ్యాయం మనం చూస్తే ఆయన సన్నిధి దేనికి జ్ఞాపకం చేస్తుందంటే పరలోక రాజ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 57వ అధ్యాయం యెషయా గ్రంథము 15వ వచనములో మనం చూస్తే 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. దేవుడు ఎక్కడంటే నివసించేటువంటి వాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఆ పరిశుద్ధ స్థలమే ప్రిమెంట్ వాళ్ళరా పరలోక రాజ్యము. మరి ఆ పరలోక రాజ్యము కొరకై నీవు నేను ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే ఆరాటపడేటువంటి వారముగా, దాని విషయమై ఇష్టపడేటువంటి వారముగా, దాని విషయమై ఆతృత మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. మాకు ఆతృత ఉన్నది పరలోక రాజ్యంలోనికి ఎప్పుడు వెళ్తామా అని మీరు అనొచ్చు. అయితే ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే మన జీవితంలో ఆతృత దేని నిమిత్తం అంటే ఆత్మ విషయమై దీనిలైనటువంటి వారముగా ఉండాలా. అంటే ఆత్మలో మనము దరిద్రులైనటువంటి వారముగా ఉండాలా. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఈ ఆత్మలో దీనత్వం విషయమై మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, ఆత్మలో మనము దీనత్వము కలిగి ఉన్నామనే దానికి నిదర్శనముగా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఇది అపోస్తలుడంటే పౌలు విషయం మాత్రమే కాదు ప్రియుడి వల్ల, ఇది నీ విషయమై నా విషయమై కూడా మనము అన్వయించుకునే వారముగా ఉండాలా. పూర్వము అపోస్తలుడు పౌలు నీవు నేను ఎలాంటి వారమంటే దూషకులముగాను హింసకులుగాను హానికరముగాను మనము జీవించినటువంటి వారము. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారండగా. మనము ఎవరమంటే అపరాధులము, మనము ఎవరమంటే ప్రిమిటి వాళ్ళరా పాపులము. ఎప్పటి నుండి మనం పాపులము, ఎప్పటి నుండి మనము అపరాధులము అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా
చూచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దూషకులంగాను హింసకరులముగా, మనం దూషించేటి వారముగాను, హింస చేసేటి వారముగాను, హాని చేసేటి వారముగాను ఉన్నాం. అపరాధములతోనూ పాపములతోనూ మనం జీవిస్తున్నటువంటి వారము. ఎప్పటి నుండి అని ప్రిమిటి వాళ్ళలో మనం చూసినట్లయితే ఇక్కడ వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంటే మనము ఈ భూలోకంలో పుట్టిన తర్వాత మనకంటూ ప్రిమిటి వారు స్వయంగా ఆలోచించేటువంటి వివేచన మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పటి నుండియే మనము జ్ఞాపకం చేసుకోండి, క్రియలలో మనము పాపులము, క్రియలలో మనము అపరాధులము, క్రియలో మనము హాని చేసేటువంటి వారము, మనము దూషించేటువంటి వారము. అందుకే మనం ఇంకా వివరంగా ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, ఆదికాండము ఎల్లప్పుడూ అన్నదాన్ని మనం ఇందాక మాటలో చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూస్తే 21లో ఆదికాండం 8:21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయము వారి బాల్యము నుండి చెడ్డది. ఇక్కడ చూసినట్లంటే నరుని హృదయము ప్రిమిటి వాళ్ళ బాల్యము నుండి చెడ్డది. అంటే మానవునికి ప్రిమిటి వాళ్ళ ఆలోచించేటువంటి ఆ యొక్క వివేచన, ఆ యొక్క జీవితం ఎప్పుడైతే వస్తున్నదో, వయసు అయితే ఎప్పుడైతే వస్తున్నదో నాటి నుండి మానవుడు ఎలాగ ఉన్నాడు అంటే పాపిగాను అపరాధిగాను ఉంటూ ఉన్నాడు. దీని ద్వారా నీవు నేను ఏమో అనుభవించవలసిన వారము, నీవు నేను ప్రిమిటి వారులారా ఏమి కలిగి ఉండవలసిన వారము అని మనం చూస్తే, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలయనగా పాప వలన వచ్చే జీతము మరణము. మనము ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, మనకు ఈ భూలోకములో వివేచన జ్ఞానము ఎప్పుడైతే వచ్చిందో, మనకే మనం స్వతంత్రముగా ఆలోచించేటువంటి ఆ యొక్క వయసు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మనము ప్రిమిటి వాళ్ళ అపరాధులము, పాపులమని, దాని ద్వారా మనకు ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అది పాతాళము, అగ్నిగుండము. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన జీవితము పాతాళానికి, అగ్నిగుండానికి ప్రిమిటి వాళ్ళ ఏర్పాటైనటువంటి జీవితము, దానికి అర్హమైనటువంటి జీవితము. దేవుడు మనల్ని పుట్టించాడు కనుక ఎలాగంటే తన స్వహస్తాలతో, తన యొక్క స్వారిపత్తుతో ప్రిమిటి వాళ్ళ మనం పుట్టించాడు కనుక పాతాళానికి, అగ్నిగుండానికి పాత్రమైనటువంటి నిన్ను నన్ను ఆ యొక్క పాతాళము, అగ్నిగుండము నుండి విడిపించేదాని కొరకై దేవుడు ఏమి చేసినటువంటి వాడుగా ఉన్నాడు అంటే జ్ఞాపకం చేసుకుందాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో మనం చూచినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు పాపానికి ప్రిమిటి వాళ్ళ పాపానికి దాసులమై, పాపం ద్వారా మరణానికి పాత్రమైనటువంటి నిన్ను నన్ను ఆ యొక్క మరణం నుండి తప్పించేదాని కొరకై ఆయన ఏమైనటువంటి వాడుగా ఉన్నాడు అంటే దరిద్రుడైన వాడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ధనవంతుడు. అంటే అది పరిశుద్ధతను మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు పాపాత్మమైనటువంటి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చేదాని కొరకై మన యొక్క పాపపు శిక్ష యావత్ అంతటిని కూడా ఆయన తీసుకొని ఆ కలవరి శిలువలో ఆయన పాప శాపగ్రాహిగా మార్చబడినటువంటి వాడిగా ఉన్నాడు. దాని ద్వారా ప్రిమిటి వాళ్ళ ఆ కలవరి శిలువలో నీకు నాకు కలిగి ఉండవలసిన శిక్ష యావత్ అంతటిని కూడా ఆయన ఏం చేసినటువంటి వాడుగా అంటే ఆ కలవరి శిలువలో ఆయన కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా నీ నా పాపాన్ని ఆయన కొట్టివేసినటువంటి వాడిగా ఉన్నాడు. నీ నా పాపాన్ని ఆయన తీసివేసినటువంటి వాడిగా ఉన్నాడు. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నేను పత్రమును మేకులతో సిలువగా కొట్టి
దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. ఆ కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా నిమిత్తము దరిద్రుడిగా అనగా పాప శాపగ్రాహిగా ప్రిమిటి వాళ్ళ శాపగ్రస్తుడిగా ఆయన మ్రాను మీద వేలాడుతూ వచ్చినప్పుడు, ఆయన ప్రిమిటి వాళ్ళ ఆ రాళ్లతో కొట్టబడుతూ వచ్చినప్పుడు నీ నా పాపం అంతటి కొరకై ఆయన కార్చినటువంటి పవిత్రమైనటువంటి రక్తము ఏం చేస్తూ వచ్చిందంటే నిన్ను నన్ను పరిశుద్ధిగా చేస్తూ వచ్చింది, నిన్ను నన్ను పవిత్రంగా ప్రిమిటి వాళ్ళ మార్చుతూ వచ్చింది. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథములో ప్రిమిటి వాళ్ళ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మధ్యలో తెర ఉండేటువంటిదిగా ఉంటుంది. ఆ తెర ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అదేమవుతుంది, నిలువుగా అది చినిగిపోతూ వచ్చింది. అంటే పాత నిబంధన గ్రంథంలో మన పరలోక రాజ్యానికి వారసులము కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ కలవరి శిలువలో నీ నా పాపం నిత్యము పాప శాపగ్రాహిగా మార్చబడినటువంటి వారుగా ఉన్నాడు, దాని ద్వారా ఆయన నిన్ను నన్ను ప్రిమిటి వాళ్ళరా మన యొక్క పాపపు శిక్ష అంతటిని కూడా కొట్టివేసి నిన్ను నన్ను పరలోక రాజ్యానికి ఆ యొక్క నిత్య మహిమకు మనల్ని వారసునిగా మనల్ని చేశాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి నిత్యం మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే, దేవా పాపనైనటువంటి నా కొరకై ఆ కలవరి శిలువలో ఏ పాపం మెరుగైనటువంటి దేవుడివైనా నీవు నా పాప శిక్ష యావత్ అంతులను బట్టి నువ్వు ఏమైనటువంటి వాడు అంటే శ్రమను అనుభవించి ఆ కలవరి శిలువలో రక్తాన్ని కాల్చి నా నిమిత్తం మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి పునరుద్ధానుడివై లేచావని ప్రతి నిత్యము ప్రిమిటి వాళ్ళరా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ప్రభువుని మనం స్తుతించాలా, ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారముగా ఉండాలా. ఎందుకు అంటే ఎవడును ఏ విధమ చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు, ఏలయనగా వారి ప్రాణి విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినటువంటి ఆ గొప్పదైన క్రయధనాన్ని ప్రభు నీ కొరకే నా కొరకే ప్రిమిటి వాళ్ళ జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి క్షణము కూడా ధనవంతుడైనటువంటి ఆ దేవుని యొద్దకు రావటానికి దరిద్రులమైనటువంటి నీకు నాకు అర్హత లేదు గనుక ప్రతి నిత్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగిన ఆ యొక్క కలవరి శిలువను బట్టి ప్రిమిటి వాళ్ళరా మనము ఆయనను స్తుతిస్తూ ఈ లోకంలో నుండి ఘనతలను ఈ లోకంలో నుండి గౌరవాలన్నిటిని కూడా మనము కాదనుకొనొచ్చు. దేవా నీ యొక్క రక్తం మాత్రమే నన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేసిందని ప్రభుని మనం స్తుతించాలా, ప్రభుని మనం మహిమపరచాలా. కానీ అనేక పర్యాయాలు ప్రిమిటి వాళ్ళ మనం ఏమి అంటామంటే నేను అసలుకి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడానికి ఆయన కులానికి కాదు, ఆయన మతానికి నేను చెందినటువంటి వాడికి. ఎంత దుర్మార్గులం అంటే మనము జ్ఞాపకం చేసుకోండి, వాస్తవంగా చెబుతున్నాం, మనం ఎంత దుర్మార్గులం అంటే అనేక పర్యాయం అంటాం అసలుకి ఆ దేవుడే నాకు తెలియదు. వాస్తవంగా ప్రిమిటి వాళ్ళ ఆ దేవుని దగ్గరకు నీవు నేను రావడానికి అసలుకి యోగ్యులం మనము కాదు. మనము ఏదో ఈ లోకంలో పెట్టినటువంటి కులము, ఈ లోకంలో పెట్టినటువంటి మతము మనకేదో గొప్పది అని, అదేదో మనకు ప్రిమిటి వల్ల చాలా విలువ కలిగినటువంటిదని, అదేదో ప్రశస్తమైనటువంటిదని, అది శ్రేష్టమైనది అన్నట్లు మన కులాన్ని మనం హెచ్చించుకుంటాం, మన మతాన్ని మనం హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగాన్ని ఏం చేస్తున్నాం, తక్కువ చేస్తూ ఉన్నాం. ఇదా మన ఆత్మలో తగ్గింపు జీవితం? ఇప్పుడు ఎట్టుంది మనకి తగ్గింపు జీవితం ఉన్నదా? జ్ఞాపకం చేసుకోండి. ఆత్మలో ప్రిమిటి వాళ్ళరా మనకు తగ్గింపు జీవితం ఉన్నదా? అదే కులము అదే మతము నిన్ను నన్ను పరలోక రాజ్యంలోకి మార్చేదైతే, అదే కులము అదే మతము నిన్ను నన్ను పరలోక రాజ్యంలోకి చేర్చేదైతే ఆ కులాన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చాం? ఆ కులాన్ని ఎందుకు మనము కాదనుకొని వచ్చాం? అనేక పర్యాయాలు అదే కులము కొరకై అదే మతము కొరకై ప్రిమిటి వాళ్ళరా మనం ఎంతగా ఆరాటపడుతున్నామంటే, దాని కొరకు ఎంతగా బరి తెగించేటువంటి వారముగా, దాని కొరకు ఎంత దారుణానికైనా కూడా ఓడికట్టేటువంటి వారముగా ఉంటున్నామంటే సంఘాలలో ఉన్నటువంటి మనుషుల మధ్య మనం భేదాభిప్రాయాలు మనం సృష్టిస్తూ ఉన్నాం. అలాగే లోకములో మనకేదో డబ్బు ఉన్నది, లోకములో ప్రిమిటి వాళ్ళరా మనకేదో ఆస్తులున్నవి, లోకములో మనకేదో అంతస్తులు ఉన్నవి, లోకములో మనకేదో పొలాలు ఉన్నవి. ఆ పొలాలను బట్టి కూడా మనుషుల మధ్య మనం ఏం చేస్తున్నామంటే భేదాభిప్రాయాలు మనం సృష్టిస్తున్న వర్గాలను ప్రిమిటి వాళ్ళ ముఠాలను మనము సంఘములో తయారు చేసుకుంటూ ఉన్నాం. అదే ధనము, అదే ప్రిమిటి వాళ్ళ డబ్బు, అదే ఉద్యోగం, అదే పొలాలు, అదే బంగ్లాలు మనకు పరలోక రాజ్యం ఇవ్వలేకపోతే వచ్చినవి.
మరలా అదే పరలోక రాజ్యాన్ని ఎలాగో జ్ఞాపకం చేసుకుంటాం? అదే పరలోక రాజ్యాన్ని పిరిమిటి వాళ్ళరా ఎలాగ మనం క్షమించండి, అదే బంగళాలను, అదే ధనాన్ని, అదే ఉద్యోగాన్ని, అదే కులాన్ని, అదే మతాన్ని మరలా మనము ఎలాగో ఉపయోగించుకునేటువంటి వారము, దాని నిమిత్తమై మనం ఎలాగో గర్వించేటువంటి వారముగా ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, మనలో ఆత్మీయులు తగ్గింపు జీవితం ఉన్నదా? మనలో పిరిమిటి వాళ్ళరా భేదవరముగా మనము జ్ఞాపకం చేసుకునే దరిద్రులముగా మనము ఉన్నామా ఆత్మలో? అప్పుడప్పుడు మనం చాలామంది అంటాం, ఆ యేసు దగ్గరికి నేను రావాల్సిన వాడిని కాదు, నాది ఎంతో గొప్ప స్థితి అని. వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి రావటానికి పిరిమిటి వాళ్ళరా మనము యోగ్యులము కాదు. ఇది మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఇది ఆత్మలో తగ్గింపు జీవితం. మనం ఇది నేర్చుకోవాలా? పిరిమిటి వాళ్ళ బైబిల్ గ్రంథమే తెలియజేస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అని. అలాగే లోకములో మనం ఒక సామెత అంటాం, నేను పదే చెబుతా, ఎంత బతికి ఇంటి వెనకల చచ్చాడు అని. సంవత్సరాల నుండి ప్రభువుని మనం వెంబడిస్తుండగా ఆయన మందిర ఆవరణానికి వస్తూ ఆయనను ఆరాధిస్తూ ప్రేమిటి వాళ్ళారా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొనొచ్చు. మనం ముందుకు వెళుతూ మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళే సమయం వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళకపోతే మనకంటే ఎవరు దురదృష్టవంతులు? మనకంటే ప్రేమిటి వాళ్ళరా ఎవరు? జ్ఞాపం చేసుకోండి. ఇంకా అందుకంటే మాటలు ఉండవేమో దరిద్రుల కంటే, దురదృష్టవంతుల కంటే. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా? మన జీవితము ఇప్పుడు ఈ క్షణాన ప్రేమిటి వాళ్ళరా మనం విడిచిపెడితే, అంటే ఈ శరీరాన్ని విడిచిపెడితే, మనము మరణానికి అప్పగింపబడితే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి ఆధిక్యత మనకు ఉన్నదా? అంటే వాస్తవం జ్ఞాపం చేసుకోవాలి. మనకు లేదనేదే జ్ఞాపం చేసుకోవాలా? మనకు లేదు కాబట్టినే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తున్న ఆత్మలో నీవు దీనత్వము కలిగి ఉండు అనగా ఆ కలవరి శిలువలో నేను కాచినటువంటి రక్తాన్ని జ్ఞాపం చేసుకొనొచ్చు. లోకంలో నీకు ఏదైనా వర్గ చందాలు ఉన్నని, ఆస్తులు అంతస్తులున్నని, భారతదేశం ప్రకారం కులము మతం ఉన్నని, అదేది కూడా నిన్ను రక్షించలేకపోతే వచ్చింది. అదేది కూడా నిన్ను పరలోక రాజ్యంలో చేర్చలేకపోతే వచ్చింది. కేవలము నా యొక్క తగ్గింపు జీవితమే, నేను కలిగినటువంటి ఆ యొక్క దరిద్రత అనగా పాప శాపగ్రాహిగా మార్చబడితో వచ్చిన జీవితమే నీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి కారణమైందని ప్రేమిటి వాళ్ళరా మనము జ్ఞాపకం చేసుకొని ఇంకా ఈ లోకంలో మనకున్నటువంటి ఆ యొక్క ఘనతల గౌరవాలను ప్రేమిటి వాళ్ళ తీసుకుని వచ్చి ప్రభు దగ్గరకు నేను రావటానికి యోగ్యులను, ప్రభు దగ్గరికి రావడానికి నేను గొప్పోడిని అని ఎప్పుడు మనం అనుకోవద్దు. అవేవి కూడా మనకు ప్రభు దగ్గర రావడానికి సరిపోవు. ఇది మనం జ్ఞాపం చేసుకోవాలా? మనము ఆత్మల దీనత్వము కలిగి ఉన్నామనే దానికి మొట్టమొదటి నిదర్శనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన యొక్క శిలువ త్యాగాన్ని జ్ఞాపం చేసుకొనొచ్చు. దాని ద్వారా ప్రేమిటి వాళ్ళ మనకు అనుగ్రహించిన రక్షణ తలపోసుకొనొచ్చు. ఈ లోకములు మనకి ఎన్ని ఘనతలు ఉన్నా, ఎన్ని గౌరవాలు ఉన్నా, దాని అంతటిని కూడా విడిచిపెట్టాయా? ఆ యొక్క కలువరి శిలువ త్యాగమే, ఆ యొక్క శ్రమలే నన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేసినవని ఆయన మనము ఎల్లప్పుడూ కూడా గణపరచాలి. ప్రేమిటి వాళ్ళ కళలోనైనా తలంపులలోనైనా సరే మనం ఈ లోక అందం, చందం, లేకపోతే ఆ యొక్క ధనము, ఆస్తులు, అంతస్తులను, కులాన్ని, మతాన్ని మనం ఏమాత్రం కూడా జ్ఞాపకము చేసుకోకూడదు. అలాగే చేసుకున్నాము అంటే మనము ఎవరమంటే దీనులము కాదు, మనము గర్విష్ఠులము. గర్విష్ఠులకు పరలోక రాజ్యము లేదు. గర్విష్ఠులు ఆయన అణచి వేయను అనగా అగ్నిగుండానికి పాత్రలుగా చేయను. మనము జ్ఞాపకం చేసుకోవాలా? దీవింపబడ్డాము అంటే ఆస్తి ఉంటేనో, అంతస్తులు ఉంటేనో, అందం ఉంటేనో, ప్రేమిటి వాళ్ళరా ఉద్యోగాలు ఉంటేనో, లేకపోతే మన భారతదేశం ప్రకారముగా కులం ఉంటేనో ధనవంతులము కాదు. అవన్నీ మనకు అందరికి ఉన్నవి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నవి యాజ్ ఫర్ సర్టిఫికేట్ ప్రకారముగా. కానీ వాటిని బట్టి మనం ఆరాధించట్లేదే, వాటిని బట్టి ప్రభుని మనము మహిమపరచట్లేదే. ఎందుకు అంటే అవి మనల్ని పరలోక రాజ్యంలోకి చేర్చలేకపోయినవి, అవి మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళలేకపోయినవి, అవి ఇంకా మనల్ని దేవునికి బహు దూరముగా చేసినవి. ప్రేమిటి వాళ్ళలారా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ యొక్క కులమే, మతమే. మీరు ఎంతమంది చూస్తున్నారు? ఒక 3 రోజుల నుండి ప్రేమిటి వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి? ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయన చనిపోవడానికి కారణము ఆ కులమే, మతమే ఆయన చంపేసింది. ఇది 100% నిజం. అంటే
కులము మతము మానవుని ఏం చేస్తున్నదంటే పాపం చేయటానికి, ప్రిమిటి వాళ్ళరా అన్యాయము అక్రమం చేయటానికి, ఇతరులను ప్రిమిటి వాళ్ళ కొట్టడానికి, తిట్టడానికి, చంపటానికి కారణమవుతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం మాత్రమే పరలోక రాజ్యానికి నిన్ను నన్ను మార్చడానికి ప్రిమిటి వాళ్ళ మార్గం అవుతూ వచ్చింది. అందుకే ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలా, ఆత్మ విషయమై దీనులుగా ఉన్నామా? ఆత్మ విషయమై ప్రిమిటి దరిద్రులుగా మనం ఉన్నామా? ఒక కీర్తనలో అంటాడు చూడండి, కీర్తనకాడు అంటాడు 116వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 116వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటే 12-13 చరణాలు 12-13 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా యెహోవా నామమున ప్రార్థన చేసింది. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ఏమిటి మొక్కుబళ్ళు చెల్లించటము? ఆయన ప్రజలందరి ఎదుట ప్రిమిటి వాళ్ళరా చెల్లించటము అంటే ఎవడనో ఏ విధమ చేతనే తన సహోదరుని విమోచింపలేనటువంటి ఆ గొప్ప త్యాగాన్ని దేవా నా పట్ల నీవు ఆ త్యాగాన్ని తీసుకొని, ఆ త్యాగం ద్వారా నువ్వు నాకు రక్షణ ఇచ్చావయ్యా, ఆ త్యాగం ద్వారా నువ్వు నన్ను పరలోక రాజ్య వారసునిగా చేసావయ్యా అని ప్రిమిటి వాళ్ళరా ఆయనను స్తుతించుటయే, ఆయనను మహిమపరచుటయే. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఆత్మవిషయం మనము దీనులైనటువంటి వారమేనా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మలో మన దీనత్వం కలిగి ఉన్నదానికి ఒక కారణం మనం చూస్తూ వచ్చాం. మరొక కారణాన్ని మనం చూస్తే అంటే ఆత్మలో మనం దీనులముగా ఉన్నామో లేదో మనము ప్రిమిటి వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. రండి, ఇందాక మనము ప్రారంభంలో ఒక మాట చదువుకొని వచ్చాం. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం ఏమని? చదవమ్మా. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును. అంటే నా జీవితము ప్రిమిటి వల్ల దూషించేటువంటిది, హాని చేసేటువంటిది, హింస చేసేటువంటిది నా జీవితం. అలాంటి జీవితంలో ఉన్నటువంటి నేను హింస చేసేటువంటి విధానంలో ప్రిమిటి వల్ల పూర్తిగా తగ్గిపోయామని నన్ను చాలా తగ్గిపోయాం. దూషించేటువంటి విషయంలో చాలా తగ్గిపోయాం. హాని చేసేటువంటి విషయంలో మనము చాలా తగ్గిపోయాం. అంటే ఆ పాపాలను మనం చాలా మటుకు విడిచిపెట్టాం. అంటే మనము మంచి వారముగా మనం మార్చబడ్డాం. దానిని బట్టి మనం అనేక పర్యాయాలు ఏమనుకుంటామో తెలుసా? నేను ఎంత మంచోన్నో తెలుసా? అందుకే ప్రిమిటి వల్ల చాలా పర్యాయాలు మనము ఘనతను కోరుకుంటాం, చాలా పర్యాయాలు మనం మహిమను కోరుకుంటాం, చాలా పర్యాయాలు మనము గొప్పతనాన్ని, గౌరవాన్ని, హెచ్చింపు జీవితాన్ని, స్థానాన్ని మనము కోరుకునేటువంటి వారముగా ఉంటాం. వాస్తవం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపాలు దూషించే విషయంలో కావచ్చు, శపించేటువంటి విషయంలో కావచ్చు, హాని చేసే విషయంలో ప్రిమిటి వాళ్ళ కావచ్చు, చాలా మటుకు తగ్గిపోవటానికి కారణము ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే 37వ కీర్తన 23వ చరణం 37వ కీర్తన 23వ చరణములో మనం చూస్తే 37వ కీర్తన 23వ చరణములో మనం చూస్తే 37వ కీర్తన 37వ కీర్తన వాకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. చాలా పర్యాయాలు మా అబ్బాయి ఎంత మారిపోయాడు, మా అమ్మాయి ఎంత మారిపోయింది, లేకపోతే మా ఆయన ఎంత మారిపోయాడు, మా ఆవిడ ఎంత మారిపోయింది అని ప్రిమిటి వాళ్ళరా మనం ఏం చేస్తున్నామంటే మనుషులను హెచ్చిస్తున్నాం. దానిని చూసి మనము కూడా ఓహో నేను చాలా మంచోడిని అయిపోయానా, నా ద్వారా నా భార్య ఆనందంగా ఉందా, నా ద్వారా నా భర్త సంతోషముగా ఉన్నాడా, నా బిడ్డల్లో నా ద్వారా ఆనందంగా ఉన్నారా, లేకపోతే నా ద్వారా నా తల్లిదండ్రులు సంతోషముగా ఉన్నారని మనం హెచ్చించుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే ఒక్కనే నడత యెహోవా చేతనే స్థిరపరచబడను. అంటే ఒకప్పుడు మనము కలిగిన ఆ యొక్క పాపాలలో చాలా మటుకు మనం విడిచిపెట్టడానికి, ఆ పాపాలను చాలా మటుకు మనము వదిలివేయటానికి ప్రిమిటి వాళ్ళ కారణమవుతూ వచ్చింది ఎవరు చెప్పండి? కారణమవుతూ వచ్చింది ఎవరు? దేవుడు కారణమవుతూ వచ్చాడు. ఎలాగో కారణమవుతూ వచ్చాడు అని మనం చూస్తే 119వ కీర్తన 11వ చరణం 119వ కీర్తన 11వ చరణములో మనం చూస్తే 119వ కీర్తన 11వ చరణం నేను నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయమైన నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనము హాని చేయకుండా, మనము దూషించకుండా, మనము హింసించకుండా ఉండటానికి ప్రిమిటి వాళ్ళ ఏం కారణమైందంట
చెప్పండి. దేవుని యొక్క వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. అంటే మనం పాపము చేయకుండా ఉండటానికి కారణమైంది ఎవరు? దేవుడు మనకు కారణమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎలాగో మనకు దేవుడు కారణమవుతూ వచ్చాడు అని మనం చూస్తే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇది ఇలాగనే ఉంచుకొని 32వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. 32వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. 32వ కీర్తన 8వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఇప్పుడు మనం పాపము చేయకుండా మనకు కారణమవుతూ వచ్చింది ఎవరు? దేవుడు కారణమవుతూ వచ్చాడు. ఎలాగూ అంటే మనం ఏదైనా ప్రిమిటి వాళ్ళ పాపము చేయటానికి, మనం ఏదైనా తప్పు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేకపోతే మన దారులను మార్చుకున్నప్పుడు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి గద్దించింది, మనలోనికి వచ్చి ప్రిమిటి వాళ్ళని హెచ్చరించింది. నువ్వు అలాగూ మాట్లాడకూడదు, నువ్వు అవి చూడకూడదు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇలాగూ వెళ్ళకూడదని ఎన్ని పర్యాయాలు మన గుండెల మీద మన అంతరాత్మతో ప్రిమిటి మనం పరీక్షించుకుందాం. ఎన్ని పర్యాయాలు దేవుని యొక్క ఆత్మ అనగా దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోండి గద్దించాడు, దేవుడు నిన్ను నన్ను హెచ్చరించినప్పుడు చాలా మట్టుకు 190% మనము ఆ పాపము చేయకుండా మనం బయటకు వచ్చినట్టు వారముగా ఉన్నాం. ఆ పాపము చేయకుండా ప్రిమిటి వల్ల మనము పవిత్రముగా ఉంచుకోవడానికి మనం సిద్ధపడిన వారముగా ఉన్నాం. దానికి కారణము దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రిమిటి వల్ల నడిపింపు, దేవుని యొక్క బోధ. ఇది మనము జ్ఞాపకం చేసుకొని ఎవరన్నా ప్రిమిటి వల్ల ఒకప్పుడు నువ్వు అంత దుర్మార్గంలో ఉన్నావు కదా, అంత దుష్టత్వంలో ఉన్నావు కదా, అంతగా దూషించేటువంటి వాడు, హింసించేటువంటి వాడు, శపించేటువంటి వాడు, హాని చేసేటువంటి వాడు, నేడు ఇలాగూ ఎందుకు నువ్వు మార్చబడగలుగుతూ వచ్చావు అంటే చెప్పగలుగుతున్నామా? ఈ యొక్క దేవుని వాక్యము, యేసుక్రీస్తు వారు నాకు సహాయపడ్డాడు అని, ఆ యొక్క దేవుని యొక్క మాటలు, నేను పాపము చేయకుండా ప్రిమిటి వల్ల నన్ను కాపాడుతున్నవని, నన్ను భద్రపరుస్తున్నవని, ఎంతమంది మీ యొక్క వాక్యం ద్వారాగా నేను మార్చబడ్డాను అని, ఈ వాక్యమే నన్ను మార్చింది అని, ఈ వాక్యమే నన్ను స్థిరపరుస్తూ ఉన్నదని, ఈ వాక్యమే నన్ను మంచివానిగా ఉంచిందని ఎంతమంది మనం ఆ దేవుని గొప్ప చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రిమిటి వల్ల దాని కొరకు నేను ఎంతో కష్టపడ్డానులే, దాని కొరకు నేను ఎంతో శ్రమపడ్డానులే అని మనల్ని మనము గొప్ప చేసుకుంటూ ఉన్నాం, మనల్ని మనము హెచ్చించుకుంటూ ఉన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం, మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? పరలోక రాజ్యంలోనికి ప్రిమిటి వాళ్ళ వెళ్ళగలిగినటువంటి ఆ యొక్క ఆధిక్యత మనము సంపాదించుకునే వారముగా ఉన్నామా? అదే సమయంలో ఇంకొక మాట ప్రిమిటి వాళ్ళరా నేను మీకు తెలియపరుస్తాను. మనల్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి, మనము పాపం చేయకుండా మనల్ని కాపాడుతున్నటువంటి, మనల్ని సంరక్షిస్తున్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యము కొరకై ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం. ఇన్నిటి వాళ్ళకు పాయింట్ నేను మాట్లాడలేను, కానీ మనోభావాలు దెబ్బతింటే వాస్తవంగా మాట్లాడితే ప్రిమిటి వాళ్ళ ఈ యొక్క వాక్యము కొరకై ఎంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం, ఈ వాక్యము కొరకై ఎంతగా మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఈ వాక్యము కొరకై ఎంతగా మనము ఆరాటపడుతూ ఉన్నాం. ఈ భూలోకములో సంతోషముగా ఉండాలి మనం, నీవైనా నేనైనా సంతోషంగా ఉండాలంటే ప్రిమిటి వాళ్ళ మనకు కావాల్సింది ఫస్ట్ ప్రిమిటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది? డబ్బు లేనిది మనకి ఎక్కడ సంతోషము ఆనందము దొరకదు. ఆ డబ్బు కొరకై ఎంతో ప్రయాసపడుతున్నాము కదా, ఆ డబ్బు కొరకై ప్రిమిటి వాళ్ళ ఎంతో మనము ఆరాటపడుతున్నాం కదా. మీరు పనులు చేసుకుంటూ ఉన్నారు, నేనైతే ప్రిమిటి వాళ్ళ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటా. నాకు ఏదైనా అక్కర అవసరం ఉన్నప్పుడు, దేవా నాకు పలానా అక్కర ఉన్నదయ్యా, పలానా అవసరం ఉన్నదయ్యా, దానిని తీర్చు అని నేను ప్రార్థన చేసుకుంటా. వాస్తవం మాట్లాడుకోవాలి మనం, మన యొక్క అక్కర్ల కొరకై, మన యొక్క అవసరతల కొరకై ప్రిమిటి వాళ్ళ పనుల నిమిత్తము మనము పరిగెడుతూ ఉన్నాం. అలాగనే అక్కల నుండి అవసరతల నుండి బయటికి రావాలి అని మనము ప్రిమిటి వాళ్ళ మనము దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదే,
అదే సమయంలో మనల్ని పరిశుద్ధపరిచేటువంటి పవిత్రపరిచేటువంటి ఈ వాక్యం కొరకై మనము ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. నువ్వు ఆత్మలో దీనత్వం కలిగినటువంటి వాడవు అని, ఆత్మలో నువ్వు తగ్గింపు జీవితం కలిగినటువంటి వాడవని తెలియపరిచేటువంటి సందర్భము దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వట, దేవునికి ప్రిమిటి వల్లరా నువ్వు మొట్టమొదటి స్థానము ఇవ్వట. దీని కొరకై ఎంత మనం సమర్పణ జీవితం కలిగి ఉన్నాం, ఎంత దీని కొరకై ప్రిమిటి వల్ల మన ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉన్నది, మన ప్రాణము ఆరాటపడుతూ ఉన్నది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడు మనము చనిపోతామో తెలియదు, ఎప్పుడు ప్రిమిటి వల్ల మనం మరణిస్తామో తెలియదు. మనం ఎరుగుదము. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, మనం బయట గ్రంథాల్లోనికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు, మన గ్రంథంలోనే మనం చూసుకుందాం రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ప్రిమిటి వాళ్ళారా చూడండి, 4:14, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మగవారమైనా సరే ప్రిమిటి వాళ్ళరా, ఈ ఆవిరి విషయమే మనం జ్ఞాపం చేసుకుంటే, కూరలు వండేటప్పుడు అన్నాలు వండేటప్పుడు ఆవిరి వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది ఆ స్థలంలోనే? జ్ఞాపం చేసుకుంటే ఎంతసేపు ఉంటుంది? క్షణమన్నా ఉంటుంది ఆ స్థలంలోనే? క్షణము కూడా ఉండదు. వాస్తవం జ్ఞాపం చేసుకుంటే ఆ యొక్క సట్టుల్లో నుండి వచ్చేటువంటి ఆవిరి అంతా అలాగనే పైకి వెళ్ళిపోయిన, ఒక క్షణము కూడా ఉండదు ఆవిరి. మనం పట్టుకోవాలన్నా మన చేతిలో ఒక క్షణము కూడా ఉండదు. అలాంటిదంట మన బ్రతుకు, అలాంటిదంట నా జీవితం. మరి అలాంటి ఈ భూలోక జీవితం కొరకై మనము అంతగా ప్రేమేటువంటి వాళ్ళరా ఆహారం నిమిత్తమో, వస్త్రాల నిమిత్తమో, ఆరోగ్యం నిమిత్తమో, నివాసం నిమిత్తము మనం ఆరాటపడుతూ ఉంటే, దాని కొరకే మనం పరితపించేటువంటి వారముగా ఉంటే, నిత్యము యుగయుగాలు జీవించాల్సిన పరలోక రాజ్యము కొరకై అందులోనికి ప్రవేశించడానికి అవసరమైనటువంటి ప్రిమిటి వార పరిశుద్ధత అంటే తగ్గింపు జీవితము కొరకై ఎంతగా ఆరాటపడుతూ ఉన్నాం. ఆ తగ్గింపు జీవితాన్ని నేర్పేటువంటి, పరిశుద్ధమైన జీవితాన్ని నేర్పేటువంటి దేవుని యొక్క వాక్యానికి మనము ఎంత స్థానం ఇస్తూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి తలపోసుకుందాం. చాలా చాలా తక్కువ అంటే తప్పు కాదేమో పెండు వాళ్ళరా, సినిమాల కొరకై, లేకపోతే సీరియల్స్ కొరకై, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కొరకై ఎంతగానో పరితపిస్తూ ఉన్నాం. జ్ఞాపం చేసుకోండి. అందులో చాలా చాలా రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నవి. ట్విట్టర్ ఉంది, తర్వాత ఇప్పుడు ఎక్స్ అనుకుంటాను, అదే తర్వాత బ్లూ, ఏయో రకరకాలు ఉన్నవి. వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం, గంటల ప్రిమిటి వాళ్ళరా స్క్రోలింగ్ చేసుకొనొచ్చు, అందులో మనం ఆనందిస్తూ ఉన్నాం. అదే సమయంలో ముసలమ్మ ముచ్చట్ల కొరకై ఇది చాలా తక్కువైపోయింది అనుకోండి, చెట్ల కింద కూర్చొని ప్రిమిటి వాళ్ళు మాట్లాడుకునేటువంటిది, టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. దాని విషయమే లోకంలో ఒక మాట ఉన్నది, కూటికి గుడ్డకు రానిటువంటి మాటలు అని. మనము హెచ్చించేటువంటి ఆ యొక్క టీవీ సమయం, సినిమా సీరియల్స్ సమయం, సోషల్ మీడియా సమయం ప్రిమిటి వల్ల మనకి ఏదన్నా జ్ఞానం నేర్పిద్దంటే జ్ఞానం నేర్పదు. మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపాన్ని మనకు నేర్పేటువంటిదిగా ఉంటుంది. నేను తప్పుగా అంటలేదు, ప్రతి సినిమాలో ప్రిమిటి వల్లరా చివరికి ఒక నీతి ఉంటుంది. నీతి లేకుండా ఏ సినిమా ఉండదు. మనం నీతిని తీసుకుంటూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి. పాపాన్ని మనం తీసుకుంటూ ఉన్నామా? నీతిని తీసుకుంటున్నామా? పాపాన్ని మనం తీసుకుంటున్నామా? చాలామంది జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎవరిని స్త్రీల్లో ముఖ్యంగా కించపరిచేది నేను కాదు, నేను కించపరిచే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు, కానీ మీకు అర్థమయ్యేదాని వరకు ఒకటి మాట చెబుతున్నా. బస్ స్టాప్ అనేటువంటి సినిమా వచ్చింది. ఆ సినిమాలో స్కార్పులు ప్రిమిటి వాళ్ళరా కట్టుకునే చూపించారు. అంటే ఒక తల్లిని తండ్రిని మోసం చేస్తూ ఆడపిల్లని స్కార్పులు ఎలా కట్టుకుంటారో చూపించారు. నేను ఎరుగుదును, ఆ సినిమా తర్వాత పల్లెటూరులో కూడా స్కార్పులు కట్టుకోవటం మొదలుపెట్టారు. తప్పుగా అంటలా నేను. ఆ సినిమా చూసిన తర్వాత పల్లెటూరులో కూడా స్కార్పులు కట్టుకోవటం మొదలుపెట్టారు. అందరూ మోసం చేస్తున్నారని నేను అంటల్లా. అంటే ప్రతి సినిమాని మనము నీతి కొరకే ఉంచుకుంటల్లా, పాపం కొరకే మనం ఎంచుకుంటున్నాం. నేరుగా బైబిల్ గ్రంథంలో సినిమాని రాయిపోయినప్పటికీ అల్లరితో కూడిన ఆట పాటలైనను ప్రిమిటి వాళ్ళారా అని ఉన్నది. జ్ఞాపం చేసుకోండి. సినిమాల్లో ఏమున్నదండి? అల్లరితో కూడిన ఆట పాటలే కదా.
మనం నిర్గమకాండం 32వ అధ్యాయంలోకి వెళితే వారు చనిపోవటానికి కారణం ఏమిటి? అక్కడ వారు చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది ఆడ 32:6. నిర్గమకాండము 32:6. నిర్గమకాండం 32:6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరే. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎందుకు? ఇంకా కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే వారి యొక్క శరీరాల మీద వస్త్రాలు ఉన్నవో లేవో కూడా మైమర్చిపోయారు అని బైబిల్ పండితులు కొంతమంది తెలియపరిచే వారుగా ఉంటారు. అంతగా వారు ప్రిమిటి వారులారా పాపం చేయటానికి కారణం ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకుండి వారు కలిగినటువంటి ఆ యొక్క పాపంతో కూడుకున్నటువంటి సమయం, విగ్రహారాధనతో ప్రిమిటి వారులారా యొక్క ఆచారాలతో కూడుకున్నటువంటి సమయం, అందుకే వారు అంతగా పాపం చేయడానికి కారణమవుతూ వచ్చింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మలో మనకు తగ్గింపు జీవితం ఉన్నదా? మనం పరిశుద్ధపరిచేటువంటి పవిత్రపరిచేటువంటి దేవుని యొక్క వాక్యం కొరకై మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? అదే సమయంలో మనల్ని ఎవరైనా మంచి వాళ్ళు అన్నప్పుడు, అయ్యా నా మంచి ఏదీ లేదయ్యా, కేవలము దేవుని యొక్క వాక్యం అనగా యేసుక్రీస్తు దేవుడే ఈ దినాన నేను మంచివాణ్ణిగా ఉండటానికి సహాయపడ్డాడని ఎంతమంది మనం ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం? ఆ విషయంలో ప్రిమిటి వాళ్ళారా సమస్త మహిమ ఘనత ప్రభావములను యేసుక్రీస్తు వరకు మనం ఆరోపించేదానికంటే మనం ఎంతగా ఆరోపించుకుంటూ ఉన్నామో, ఎంతగా మనల్ని మనము గొప్ప చేసుకుంటూ ఉన్నామో, ఎంతగా ప్రిమిటి వాళ్ళ మనము స్థానాలు కోరుకుంటూ ఉన్నామో, యేసుక్రీస్తు వారికి మనం స్థానం ఇవ్వటల్లా, యేసుక్రీస్తు వారిని మనం గొప్ప చేయటల్లా, మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉన్నాం. దాని విషయంలోనే ప్రిమిటి వాళ్ళరా ఒకటి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, ఏమిటి అంటే పూర్వము దూషికులము, మనము హింసకులము, హానికరులము. అలాంటి వారమైన మనకు ప్రభు ఏమిచ్చాడు? పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ద్వారము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులను గాను ప్రవక్తలను గాను అలాగనే ప్రియమైన వాళ్ళారా నన్ను చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపలుగాను ఉపదేశకులను గాను నియమించను. మరలా 1 తిమోతి పత్రిక కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలో మాట్లాడేవారిని గాను నియమించెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధులు అనగా నీవు నేను ప్రియమైన వల్ల పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వచ్చేదాని కొరకే దేవుని యొక్క మాటలు వినటానికి మీ నిమిత్తము నన్ను, నా నిమిత్తం మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. నిజముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిచర్యలోనికి రావటానికి ప్రియమైన వాళ్ళ నీవు కానీ నేను కానీ అంటే ఈ పులిపేటం ఎక్కి మీరు వాక్యం చెప్పకపోవచ్చు. కొన్ని పర్యాయాలు లోకమున్నటి వారికి తెలియపరుస్తున్నారు, అయ్యా దేవుని దగ్గరికి రాని ఆ మాటలు చెప్పటానికి నీవు కానీ ఇక్కడ నిలబడి చెప్పటానికి కానీ నేను కానీ ఏమాత్రం మనము యోగ్యులము కానే కాదు. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళరా మన యొక్క జీవిత నైజమే పాపం. ఇంకా మనకు జ్ఞాపకం చేసుకుంటుంది ఇప్పటికీ కూడా మనము ఒప్పుకుంటున్నాం, అంటే దేవా నేను పాపినయ్యని మనం దేవుని దగ్గర వేడుకొని వచ్చున్నాం. అయినా సరే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క పరిచర్యను నీకు నాకు అప్పగించాడు. ఈ అప్పగించిన పని పరిచర్యను ప్రియమైన వాళ్ళ ఎంతవరకు మనం లాభకరంగా మారుస్తూ ఉన్నాం, ఎంతవరకు ప్రియమైన వాళ్ళరా మనము ప్రయోజనకరముగా మారుస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలి అంటే రక్షణలోనికి వచ్చినటువంటి పరిశుద్ధులు పరిశుద్ధతలోనికి సంపూర్ణంగా మార్చబడాలి అంటే నా జీవితంలో ఏముండాలంటే మాదిరికరమైన జీవితం ఉండాలా. అనగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని
ప్రేమించు, ఇతరులు నీకేమి చేయవాలని నీవు కోరదు ఆ రీతిగానే నీవును వారికి చేయి. అందుకే మనం చూస్తే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము మనము 1వ వచనం నుండి మనం చూస్తే 1 నుండి 3 వచనాల వరకు. 1 పేతురు 5:1 నుండి 3. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండడి. పరిచర్య దేవుడు నీకు నాకు అప్పగించాడు. పరిచర్య దేవుడు నీకు నాకు అప్పగించిన తర్వాత మనం ఎలాగుండాలంట? మాదిరికరముగా ఉండాలా, ప్రభులమైనట్లుగా. అంటే నేను యజమానుని, నేను ఇక్కడ లీడర్ని, నేను నాయకుడిని, నేను చెప్పినట్లుగానే నువ్వు నడవాలరా, నువ్వు పైనోడివి అన్నట్లుగా పెంటి వాళ్ళరా పరిచర్య చేసేటువంటి మనము ఉండకూడదు. అలాగే ఇక్కడ సంఘంలో పరిచర్య చేయకపోయినప్పటికీ లోకంలో భర్తకు భార్యకి చెప్పినట్టు మీరు ఆ యొక్క కుటుంబంలో ఎలాగ ఉండాలంటే అణిగిమణిగి ఉండాలా, భర్తకు లోబడి ఉండాలా, భార్యను ప్రేమించాలా. అప్పుడే ఏమవుతారు? పాపంలో ఉన్నటువంటి వారు పరిశుద్ధతలోనికి వస్తారు. పరిశుద్ధతలోకి వచ్చినటువంటి వారు ఇంకా ప్రేమిటి వారు సంపూర్ణంగా వారు మార్చబడతారు పరిశుద్ధతలోనికి. అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవంగా అయితే నీకు నాకు ఈ పరిచర్య ఇవ్వటానికి నేను ఏమాత్రం యోగ్యం కాదు. పరిచర్యకి ఎవరికి తగినందంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రేమిటి వాళ్ళ మనం చూస్తే ఏకపత్ని పురుషుడు, అలాగనే ఒకే భర్త కలిగినటువంటి వారు, అలాగనే తన కుటుంబాన్ని ప్రేమిటి వాళ్ళరా అక్కడ తన కుటుంబాన్ని ఏలిటువంటి వాడిగా ఉండాలి. ఎంతమంది జ్ఞాపకం చేసుకుందాం? మీ బిడ్డలు మీ మాట వింటూ ఉన్నారు? ఎంతమంది మీరు భర్తకు లోబడుతూ ఉన్నారు? ఎంతమంది మీరు భార్యలను ప్రేమిస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రేమింటి వాళ్ళగా ముక్కోపులు కాక, ధనాపేక్షలు కాక, కొట్టువారుగా కాక, జగడమాడలుగా కాక, ధనాపేక్ష వారు కాక, అలాగనే సాత్వికులుగా ఎంతమంది ఆడు ఉంటూ ఉన్నాం మనం? అవి అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏకపత్ని పురుషులు ఉంటుంది, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండాలని ఉంటుంది. కానీ ఈ ఆధిక్యతలు నీకు నాకేమీ లేవు. ఈ ఆధిక్యతలు ప్రేమిటి వల్ల చాలా మనం కోల్పోయాం. అయినా సరే దేవుడు నీకు నాకు పరిచర్య ఇచ్చాడు. ఈ పరిచర్యని బట్టి మనం ఎంతగా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిచర్యకు నేను తగినటువంటి వాడిని కాదయ్యా, నీ పరిచర్యకు నేను ఏమాత్రమో యోగ్యుడిని కాదయ్యా అని దేవుని మనం గొప్ప చేస్తూ, దేవుని ప్రేమిటి వాళ్ళ మనం హెచ్చిస్తూ, మనం మాదికరముగా ఎంతమంది పరిచర్య చేస్తూ ఉన్నాం. ఎంతమంది జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో ప్రేమిటి వాళ్ళ ఇతరులకు మాదిరికరముగా సాక్షులముగా మనము ఉంటూ ఉన్నాం. చాలా పర్యాయాలు మనం ఏమంటామంటే నాకు ఈ పెద్దరికం ఇచ్చింది, రాత్రి సేవ ఇచ్చింది, ఓరికి ఇచ్చారా ఏంది? ఓరికి ఇచ్చారా అనుకున్నారా? నేను ఎప్పుడు నుండో సంఘాన్ని అంటి పెట్టుకొని ఉన్నా. ప్రేమిటి వాళ్ళరా, మనం మాట్లాడే మాటలు ఇవి. నాకు ఓరికి ఇచ్చారు అనుకున్నారు. ఈ పరిచర్య అంటి పెట్టుకొని ఉన్నావు సంవత్సరాల నుండి. నేను అసూయ మారిందా? ద్వేషం మారిందా? కుళ్ళు కుతంత్రం మారిందా? ప్రేమిటి వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. జగడాలు మారినవా? మారలేదే. అవి మారకపోయినా యేసుక్రీస్తు ఆ పరిచర్యలోనే మనం నిలబెడుతూ ఉన్నాడు. ఆ పరిచర్యలోనే అలాగనే మనం ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాడు. తోసివేయలేదే, మనల్ని ఆ పరిచర్య నుండి ప్రేమిటి వాళ్ళ ప్రక్కకి నెట్టివేయలేదే. ఇది మనం జ్ఞాపకం చేసుకొని ప్రేమిటి వాళ్ళరా ఎంతమంది మనకిచ్చినటువంటి ఆ యొక్క పరిచర్య విషయమై మనము యేసుక్రీస్తు వారి మాదిరికరముగా అంటే సాత్వికులముగా తగ్గింపు జీవితంతోను నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించాలని ఇతరులు మనకి ఏమి చేయాలని మనం ఆశపడుతున్నాము. అలాగనే ఇతరులకు మనము ఎంతమంది చేస్తూ ఉన్నాం? చాలామంది మనం చేయట్లా. యజమానులమైనటువంటి వారముగా ప్రేమిటి వల్ల ప్రవర్తిస్తూ ఉన్నాం ఇక్కడ. మరి ఇంకా అలాగ మనకు పరలోక రాజ్యం వస్తుంది. అందుకే నీలో నాలో ఆత్మీయుల ప్రేమిటి వల్ల ఏమి తగ్గింపు జీవితం ఉన్నది. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. ఆదికాండము 13:3. ఆదికాండము 13:3. ఆదికాండము 13:3.
క్షమించండి, రెండు. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రాహాము ఎలాగున్నాడు? బహు ధనవంతుడై ఉన్నాడు. అబ్రాహాము బహు ధనవంతుడై ఉండటానికి కారణం ఏమిటి అని మనం చూస్తే ఆదికాండము 39:3, అంటే అబ్రాహాము కాడ రాయబడకపోయినప్పటికీ అబ్రాహాముకి ఒక్కొక్క సందర్భంలో రాయబడుతూ వచ్చింది. ముందు ఆదికాండము 39:3 మనం చూస్తే, యెహోవా అతనికి తోడైండెను గనుక యెహోవా అతనికి తోడైండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. చూడండి, ఇక్కడ అబ్రహాము బహు ధనవంతుడై ఉన్నాడు అని రాయబడుతూ వచ్చింది. 39:3 యోసేపు చేస్తున్నది ప్రతి పని కూడా ఏమవుతున్నది? ఆశీర్వదింపబడుతూ ఉన్నది. అంటే ప్రతి పని లాభకరముగా ఉన్నది. లాభకరముగా ఉండటానికి కారణం ఏమిటి? యెహోవా అతనికి తోడై ఉండి అతని చేతి పనులన్నింటినీ ఏం చేస్తున్నాడు? సఫలము చేస్తా. అంటే ఆ చేతి పనులన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదకరముగా మార్చకపోతే ప్రేమిటి వల్ల దేవుడు నా పనుల్లో తోడుగా ఉండకపోతే మనకు ఆ పని ద్వారా మనకు ఆశీర్వాదము లేదు. ఆ పని ద్వారా నీకు నాకు లాభము లేదు. ఇది మనకు జ్ఞాపకం చేసుకోవాలా. ఆదికాండము 26:12 మనం చూస్తే, ఆదికాండము 26:12 మనం చూసినట్లయితే, ఆదికాండము ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అక్కడ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే, ఆ యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు అవటానికి కారణం ఏమిటి? చెప్పండి. ఆ మనుషుడు గొప్పవాడు అవటానికి కారణం ఏమిటి? యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎలాగో ఆశీర్వదించాడు? యెషయా గ్రంథము 27:3 మనం చూస్తే, యెషయా గ్రంథము 27:3 మనం చూస్తే, యెషయా గ్రంథము యెహోవాని నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రి దాన్ని కాపాడుచున్నాను. జ్ఞాపకం చేసుకుందాం. పిల్లటి వాళ్ళు ఈ దినాన నీవు నేను చేస్తున్న పనులు మనకు లాభకరముగా ఆశీర్వాదకరముగా మార్చబట్టడానికి కారణం ఏమిటంటే యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎలాగంటే దివారాత్రమైన మనల్ని కాపాడుతున్నాడు. అనారోగ్యం రాకుండా, అనారోగ్యం వచ్చినా స్వస్థపరుస్తూ, అలాగనే ప్రిమెంట్ వారి ఈ లోకంలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు రకరకాల ఆ యొక్క అపాయాలు మన దగ్గరకు వచ్చినప్పుడు, అంటే కుక్కల ద్వారాగా కావచ్చు, పిల్లుల ద్వారాగా, బల్లుల ద్వారా, ఎలుకల ద్వారాగా, పాముల ద్వారాగా కావచ్చు, వాటన్నిటి నుండి ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. ఎంతమంది ప్రిమెంట్ వారు బల్లులు గరిచి, ఎలుకలు గరిచి, కుక్కలు గరిచి చనిపోలేదు? దేవుడు మరి మరణానికి అప్పగించలేదే. అనేక మంది రాత్రి పగలు కష్టపడుతున్నారు. వారికి ఎవరికన్నా దేవుడు ఆశీర్వాదం కలుగజేస్తాడంటే కలుగజేయలేదే. చాలామందికి ఆశీర్వాదం లేదే. కానీ దేవుడు నీకు నాకు కాపుదలనిచ్చి, భద్రతనిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి మనం చేస్తున్న పనులను ఆయన దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దీన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనం ఎంతమందిని ప్రభుని మనము గణపరుస్తూ ఉన్నాం. ఫ్రెండ్ వాళ్ళు, మనకు డబ్బు ఉన్నది, మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నవి. దేవా, ఇవన్నీ నీవిస్తేనే నాకు కలిగింది, ఇవన్నీ నువ్వు నాకు దయచేస్తే నేను సంపాదించుకుంది, నా సొంత శక్తితో నా బలముతో నేను ఏమీ సంపాదించుకోలేదయ్యని ఎంతమంది మీ దేవుని మనం గొప్ప చేస్తూ ఉన్నాం. దేవుని మనం ఎంతగా ప్రేమిటి వల్ల హెచ్చిస్తూ ఉన్నాం. ఎవరంటే ఎంత అన్న మీరు మంచి ఆస్తి సంపాదించుకున్నారు, దాని కొరకు మీరు కష్టపడ్డారంటే, అయ్యా నాదేం లేదు, నేను కష్టపడ్డాను కాదంటలేదు. ఆ యొక్క కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది దేవుడని, ఆ కష్టానికి కారణం ఏంటంటే ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడని ఎంతమంది మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం. ఎంతమంది మీ ప్రియమైన వాళ్ళరా దేవుని మనము ఘనపరిచేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 11:14 మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 11:14 మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 11:14 మనం చూస్తే, నీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను, కడవరి వానను,
దాని కాలమున కురిపించేదను. చాలు ప్రిమిటి వాళ్ళరా, ఇంతవరకు మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? తొలకరి వర్షమును కడవరి వర్షము దాని కాలమున నేను కురిపించేదను. అంటే మన యొక్క ప్రిమిటి వాళ్ళరా, పంటలు ఫలభర్తిముగా ఉండటానికి కారణం ఏమిటి? వాటికి అవసరం ఏంటంటే ఆ యొక్క వర్షాన్ని దేవుడు దాని కాలం ఆయన మనకు దయచేసాడు. ఆయనే దయచేయకపోతే, ఆయనే మనకు ఇవ్వకపోతే నేటి దినాల్లో కరువు అంటూ ఉన్నాం. ఎందుకు? దేవుడు అది మనకు ఇవ్వలేదు కాబట్టి మనకు కరువు. కానీ దేవుడు మనకు ప్రిమిటి వాళ్ళరా కావాల్సిన కాపుదలను, కావాల్సినటువంటి చేతి సహాయాన్ని మనకు అనుగ్రహించాడు కనుక మనకు సమృద్ధి. దీని విషయమై మనము ఎంతమంది మీ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభుని గొప్ప చేస్తూ ప్రిమిటి వాళ్ళరా మనం తగ్గించుకుంటూ ఉన్నాం. చివరిదిగా ఇంకోటి మనం చూసినట్లయితే రండి, చివరిదిగా ఇంకొకటి మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, 7-18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను. ఏమిటి దేవుడు ఆయన హెచ్చించిన జీవితం అంటే? దేవునికి దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టడానికి లేదయ్యా, నీ కుమారుడు సొలొమోను చేత నేను దాన్ని కట్టిస్తాను అన్నాడు. అప్పుడు సొలొమోను విషయమై, ఆ యొక్క మందిరం విషయమై అంటున్నాడు, అయ్యా నా బిడ్డ ద్వారా మందిరం కట్టించడానికి, అలాగనే నీ ప్రజలను పరిపాలించడానికి నా యొక్క సంతానములో తప్పకుండా ఒకరిని శేషముగా ఉంచుతానన్నావు. ఇంత గొప్పదైనటువంటి ఆధిక్యతను ఇవ్వటానికి నేను ఎంతటి వాడను. మనము కూడా పరిచర్యలో ప్రిమిటి రకరకాలుగా మనము సహాయాన్ని అందిస్తూ ఉన్నాం, రకరకాలుగా మనం చేయుతను అందిస్తూ ఉన్నాం. ఆ చేయుతను అందిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క పరిచర్యకు, ఆ యొక్క దేవుని యొక్క పరిచర్య విస్తరణ కొరకై, నేను చేస్తూ వచ్చిన సహాయం కొరకై, దేవా నువ్వు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడనని మనం ఎంతమంది ప్రిమిటి వాళ్ళు చేస్తున్న సహాయం నిమిత్తమై మనం తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మనం చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు శ్రేష్టమైనటువంటి మాట పలుకుతాడు. చూడండి, దేవుడు శ్రేష్టమైన మాట పలుకుతాడు. దేవుడు అంటున్నా, దావీదు 29:14, ఈ ప్రకారము మనవపూర్వకముగా హెచ్చు సామర్థ్యం మాకున్నటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యా మందిరం కట్టడానికి నా కుమారుడు సొలొమోను కట్టడానికి తనకి ఆ మందిర నిమిత్తం అవసరమైనటువంటి వాటిని మేమేం చేసాం? సిద్ధపరిచాం. అయితే ఆ సిద్ధపరిచింది ఎలాగో సిద్ధపరిచాము అంటే, నీవు మాకు ఇచ్చిన నీ స్వసంపాద్యములో, జ్ఞాపకం చేసుకోండి, నీ స్వసంపాద్యములో మేము నీకు కొంత ఇచ్చాము. అంటే ఈ దినాన మందిర పరిచర్యలో సహాయపడుతూ వచ్చింది నేను కాదయ్యా, నీవు నాకు ఇస్తేనే నేను నీకు ఇచ్చాను. నీవు నాకు ఇవ్వకపోతే, నీవు నాకు దయచేయకపోతే నేను నీకు ఇచ్చేటువంటి వాడను కాను అని ఇక్కడ దావీదు దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు, దేవుని ప్రిమిటి వాళ్ళ మహిమపరుస్తూ ఉన్నాడు. ఎంతమంది మనము దేవుని యొక్క పరిచర్య కొరకై ప్రిమిటి వాళ్ళ ఏదైనా సహాయం చేసినప్పుడు దేవుని మనం హెచ్చిస్తూ ఉన్నాం, దేవుని మనము గొప్ప చేస్తూ ఉన్నాం అనగా దేవుని యొక్క చిత్త ప్రకారముగానే ఆ యొక్క పరిచర్యలు మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. అనేక పర్యాయాలు మనం ఇచ్చేటువంటి ప్రిమిటి వాళ్ళ అంటే మన సామర్థ్యాన్ని బట్టి, మన శక్తిని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి అనేక పర్యాయాలు మనం ఏమంటాం, నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను, నేను అది ఇవ్వకపోతే ఇది ఇవ్వకపోతే మందిరంలో ఎన్నో అక్కర్లు ఉండేవి, అవసరాలు ఉండేవి, కాబట్టి నేను చెప్పినట్టుగా ఏం చేయాలా? పరిచర్య చేయాలా, నేను చెప్పినట్లుగా ఏం చేయాలా? సేవ చేయాలా అని మనం ప్రిమిటి వాళ్ళారా సంఘ పరిచర్యకి మనం అడ్డుపడుతూ ఉన్నాం, సంఘ పరిచర్యని మనము ఆటంకపరుస్తూ ఉన్నాం. ఇంకెలాగో మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం, ఎలాగో ప్రిమిటి వల్ల పరలోక రాజ్యంలోనికి మనము వెళ్ళేటువంటి వారముగా ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకొక సందర్భం గుర్తుకు రావట్లేదు, కానీ
అంటే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయడానికి బెసలేలకు వారికి కావలసినటువంటి ఆ యొక్క వివేచన జ్ఞానాన్ని నేను అనుగ్రహించాను అని దేవుడు మోషేతో చెబుతాడు. అంటే వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటే మందిరానికి ఇవ్వాలి అని నీకు ప్రిమిటి వాళ్ళ లేకపోతే నాకు దేవుడే బుద్ధి కలుగజేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడే ప్రిమిటి వాళ్ళ వివేచనను జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మరి దీని విషయమై మనము నిర్గమాకాండం 25:31 నిర్గమాకాండం 35:31 చూడండి. 33 నిర్గమాకాండము 35:33 మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మత్వాన్ని నింపి ఉన్నాను. అంటే ప్రిమిటి వాళ్ళారా, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన జ్ఞానం అంతని కూడా దేవుడు ఏం చేశాడంట, ఆయనకు అనుగ్రహించాడంట. సొలొమోను విషయమే కూడా అదే అంటున్నాడు, నేను నీ కుమారుడైన సొలొమోనుకి ఇస్తా, నీ గర్భవాసమును ఒక కుమారుడిని పుట్టిస్తాను, వానికి సొలొమోను అని పేరు పెడతావు, వాని ద్వారా నేను ఏం చేసుకుంటాను, నా మందిర ఆవరణ నేను కట్టించుకుంటా. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను అని. కాబట్టి మనం నేర్చుకుందాం దేవుని పరిచర్యలో. ప్రిమిటి వాళ్ళారా, సేవకునిగా నేను కావచ్చు, విశ్వాసముగా మీరు కావచ్చు, మనము సమర్పణ జీవితం కలిగి ఉన్నప్పుడు దాని విషయమై ఎంతమంది చేస్తున్న సహాయం విషయమై మనం మర్చిపోయి దేవుని యొక్క ఆ యొక్క క్రమము చొప్పున దేవుని యొక్క విధి విధానములు మనం నడుస్తూ ఉన్నాం. లేకపోతే నేను చెప్పిందే చేయాలా, నేను చెప్పినట్లే నడవాలని ఎంతమంది మనము ప్రిమిటి వాళ్ళారా పెత్తనం చెలాయించడానికి సంఘం మీద మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇది ప్రిమిటి వాళ్ళ 5వది ఏమిటంటే దేవుని మందిర పరిచర్య కొరకై నా మనసు మార్చింది దేవుడే, నీకు నాకు ఇచ్చింది దేవుడే. మరి దేవుడే నా మనసు మార్చి దేవుడే నీకు నాకు ఇచ్చి ఆయన పరిచర్య కొరకై నన్ను సిద్ధపరిస్తే నీవు నాకు నేను దేవునికి ఇచ్చానని ప్రిమిటి వాళ్ళు మంచి చెప్పుకుంటూ మనల్ని ఎలాగో గొప్ప చేసుకుంటాం, మనల్ని ఎలాగో హెచ్చించుకుంటాం. అదే మాత్రమును కూడా ఉండకూడదు మన జీవితంలో. దేవా నువ్వు నాకు ఇవ్వకపోతే, నువ్వు నాకు దయచేయకపోతే నేను నీకు ఎక్కడిచ్చేదయ్యా అని ప్రిమిటి వాళ్ళ నీవు నాకు ఇచ్చింది తిరిగి నేను నీకు ఇచ్చాను అని ఆ మనస్సు కూడా నీవు నాకు అనుగ్రహించావు, నీ ఆత్మచేత నన్ను ప్రేరేపించావని మనం ఏం చేయాలి, దేవునిని మహిమపరచాలి. ఎక్కడ ప్రిమిటి వాళ్ళ ఆత్మలో మనము మహిమపరచాలా. ఈ 5 రకాల లక్షణాలు మన జీవితంలో ఉంటే అప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము ఆత్మలో దీనులైనటువంటి వారము. దీని ద్వారా మనకు పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యంలో నుండి ఆ యొక్క మహిమనంతటిని కూడా మనము అనుభవించేటువంటి వారముగా ఉంటాం. మరి మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారముగా ఉంటూ ఉన్నామో, లేకపోతే ప్రిమిటి వాళ్ళ అగ్నిగుండానికి వెళ్ళేటువంటి వారముగా ఉంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభువు నన్ను పిలిచింది, ఆ కలువరి శిలువలో ఆయన మరణించింది పరలోక రాజ్యము కొరకై. ఇది మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు, ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉందాం. ఇప్పటికైనా మన జీవితాన్ని సరి చేసుకొని మనం ఆత్మలో దీనులైన వారముగా ఉందాం. అందరం కలిసి మత్తయి సువార్త 5:3 మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5:3 అందరు తీయండి. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఎందుకు పరలోక రాజ్యము వారిది. ధన్యకరమైనటువంటి జీవితం ప్రిమిటి వాళ్ళ ఆనందంతో కూడుకున్న జీవితం ఏమిటని తెలియపరచబడుతున్నదంటే పరలోక రాజ్యంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు ధన్యులు. ధన్యులైన మాట ప్రిమిటి వాళ్ళరా ఇక్కడ ఇలాంటి సందర్భంలో రాయబడుతూ వచ్చింది దానికి తప్పితే జ్ఞాపకం చేసుకోండి, అందం ఉంది ధన్యులు, ఆరోగ్యం ఉంది ధన్యులు, లేకపోతే పొలాలు ఉన్నవి ధన్యులు, లేకపోతే ఇంకొకటి బంగారం ఉన్న ధన్యులని రాయబడలా. ఎవరు దీవింపబడినటువంటి వారంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళినటువంటి వారు దీవింపబడినటువంటి వారు. ఎందుకు అంటే
వారికి అక్కడ బాధలు అనేటువంటి వేదనలు అనేటువంటి నిత్య సంతోషంతో జీవితం వారికి దొరికింది. కాబట్టి నీవు నేను ధన్యులమో లేకపోతే ప్రిమెంట్ వాళ్ళరామా దరిద్రులమో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశ్రయించును గాక. నిన్ను నన్ను అయితే ఆయన ధన్యులుగా మార్చును గాక. దయచేసి